జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నవరాత్ర మహోత్సవములు శుభాకాంక్షలతో ఆ స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఎప్పటికీ ఉండాలని. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. సకల విఘ్నాల్ని తొలగించేటువంటి విఘ్ననాయకుడు, ఆ యొక్క కైలాసపతి అయినటువంటి పార్వతీ పరమేశ్వరుటువంటి పుత్రుడు అయినటువంటి ఆ గణపతి నవరాత్రి మహోత్సవములు భాద్రపద శుద్ధ చవితి అనగా నిన్న ప్రారంభమయ్యాయి. ఈరోజు రెండవ రోజు, చాలా విశేషమైనటువంటి ఫలాల్ని ప్రసాదించేటువంటి భానువాసరము రెండవ రోజు అంటే ఆదివారము. ఈరోజు మనకి అఖండమైనటువంటి ఆరోగ్యాన్ని కృప చేసేటువంటి మహాగణాధిప ఆరాధనము విశేషంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రము మోదక గణపతి ఆరాధనము. ప్రతి సంవత్సరం వలనే శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం మన దేవాలయంలో కళ్యాణ మండపంలో వేంచేసినటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారి నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా నవగణపతి ఆరాధనములు విశేషంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు మేము 5 గణపతుల ఆరాధన మాత్రమే చేసుకుంటున్నాం. అంటే సంవత్సరానికి ఒక గణపతి ఆరాధనని పెంచుకుంటూ 9 ఆరాధనలు చేసుకునేలాగా 9 రోజులు విశేషంగా ఉంటుంది స్వామి యొక్క సేవలు. అందులో ముఖ్యమైనది ఈరోజు మోదక గణపతి ఆరాధనము. దీనివల్ల ఐశ్వర్యము అనబడేటువంటి ఆరోగ్యం అందరికీ ప్రసాదింపబడుతుంది. భానువాసరం కూడా కలిసి వచ్చింది కాబట్టి, అంటే ఆదివారం భానుడు యొక్క విశేషం కూడా మన యొక్క గణపతి ప్రసాదిస్తాడు. ఏమిస్తాడు? ఆరోగ్యం అనే మహాభాగ్యాన్ని ప్రసాదిస్తాడు. అందుకు సంతోషంగా మోదక గణపతి ఆరాధన చేసుకుంటున్నాం. రేపటి రోజున విశేషం సోమవారం కదా, పరమేశ్వరుని యొక్క కృప కోసం అని చెప్పేసని రేపొద్దున లక్ష్మీ గణపతి ఆరాధనము. అందరికీ లక్ష్మీ గణపతి అనగానే చక్కగా ఇలా కుంభం పట్టుకుని అన్ని మనకు డబ్బులు ఇచ్చేటువంటి అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది లక్ష్మి. అది కాదు, లక్ష్మి అంటే సౌభాగ్యము. సౌభాగ్యం ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా? పార్వతీ అమ్మవారి దగ్గర ఉంటుంది సౌభాగ్యము. పసుపు గౌరమ్మని చేసేమంటాం మనం. పసుపు అమ్మవారిని చేయాలంటే గౌరమ్మని చేసామంటూ ఉంటాం పసుపుతోటి. అటువంటి అమ్మవారి కృప కలగాలి అంటే లక్ష్మీ గణపతి ఆరాధన చేయాలి. రేపు పార్వతీ పరమేశ్వరుల రోజు కాబట్టి సోమవారం ఆ విశేషాన్ని పొందడం కోసం రేపు లక్ష్మీ గణపతి ఆరాధన. ఎల్లుండి మంగళవారం స్వామికి ఇష్టమైనటువంటి రోజుల్లో అతి ముఖ్యమైనటువంటి రోజు మంగళవారం. దాంట్లో ఏమిటో తెలుసా? దూర్వాయుగ్మ పూజ అనేటువంటిది వారికి ఇష్టం, గణపతికి ఇష్టమైనటువంటి దూర్వాయుగ్మ పూజ. అదేవిధంగా బుధవారం నాడు అష్టమి సంప్రాప్తిస్తుంది కాబట్టి ఆ రోజు భక్తుల కోసం విశేషంగా పూజలు, అంటే గణపతి పూజ, వరసిద్ధి వినాయక స్వామి వారి పూజ చేస్తుంటాం. అదేవిధంగా గురువారం నాడు విద్యా గణపతి ఆరాధనము. బృహస్పతి వారము అంటే చిన్నపిల్లలది కాదు, పెద్దవాళ్ళకి కాదు, జ్ఞానమే ప్రధానమైంది కాబట్టి ఆ దక్షిణామూర్తి అనుగ్రహము, హయగ్రీవ అనుగ్రహం కలగాలని ఆ యొక్క గణపతి దగ్గర ఉన్నటువంటి సిద్ధి బుద్ధిని ప్రసాదించమని పిల్లలందరికీ కూడా ఏం చేస్తామండి? ఆ రోజు విద్యా గణపతి ఆరాధన 108 తాంబూలములతో స్వామివారికి ఆరాధన జరుపుతాము. తద్వారా పిల్లలందరికీ కూడా గణపతి యొక్క ఆశీస్సులను అందజేస్తాము. శుక్రవారం నాడు ఇకపోతే చాలా విశేషమైన రోజు మన వరసిద్ధి వినాయక స్వామి వారి దగ్గర జరిగేది. ఏమిటో తెలుసా? ఎక్కడా జరుగుతోందో లేదో, జరగట్లేదనే చెప్పాల్సినటువంటి ఆరాధనము ఉమాసుత ఆరాధనము అనబడేటువంటి హరిద్రా గణపతి ఆరాధనము. భక్తులు తెచ్చినటువంటి పసుపు వారు పరమాత్మ ద్వారా ఎంత తేవగలరో అంత, 100 గ్రాముల నుంచి 50 గ్రాముల నుంచి 100 కేజీల దాకా తెచ్చుకునేటువంటి వాళ్ళు భక్తులు. వాటితోటి వారి కళ్ల ముందే ఒక గణపతి మూర్తిని తయారు చేసి గౌరీ అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారితో పాటుగా ఆ ఉమాసుతుడిని ఆరాధించి భక్తుల ఉండగానే మహానైవేద్యములు సలిపి ఇక్కడే నిమజ్జనం కార్యక్రమం ఏర్పాటు చేసి, అంటే ఆ గంగమ్మ ఒడికి చేర్చి వారిచ్చేటువంటి సౌభాగ్యం ఏదైతే పసుపు ఉంటుందో, కుంకుమ భక్తులందరూ పంచుకుని విశేషంగా అన్నదాన కార్యక్రమం, అన్న సమారాధన కార్యక్రమం. దయచేసి ఒక మాట సవరింపు. ఈ అన్నదానము అనేటువంటిది
చేయగలిగిన వాడు సృష్టిలో ఒక్కడే, సర్వేశ్వరుడేంటి పరమాత్మ ఒక్కడే. అన్నదానము, అన్నదాత అన్నవాడు ఎవరన్నా ఉన్నారండి అంటే సర్వేశ్వరుడు ఒక్కడే. మరి మనమెవరండి అంటే అన్న సమారాధన కైంకర్య పరులము. మనం ఆరాధకులం మాత్రమే. పూజ చేస్తున్నాం. ఏమంటే పూజ అంటే అన్న పూజ, అన్న సమారాధన చేసుకుని శుక్రవారం నాడు తరిస్తాము. ఈ విధంగా ఇక శనివారం నాడు భోజన ప్రియుడైనటువంటి ఆ మహాగణాధిపతిని ఆరాధిస్తూ 108 ప్రసాదాలతో మహానైవేద్యాన్ని సమర్పించేటువంటి కార్యక్రమం శనివారం రోజు ఉంటుంది. సాయంత్రం 7:30 కాలంలో భక్తులు వివిధ రకాలైన భక్ష్య భోజ్యాదులన్నీ కూడా స్వయంగా చేసుకొచ్చి స్వామికి 108 తక్కువ కాకుండా స్వామికి నివేదన జరుగుతుంది శనివారం సాయంత్రం. ఇకపోతే ఆదివారం నాడు ఎంతో విశేషమైనటువంటిది, సకల శుభాల్ని కలిగించేటువంటిది శ్రీ వీర వెంకటరమా సహిత సత్యనారాయణ స్వామి యొక్క సామూహిక వ్రతాలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యి తదనంతరము స్వామి యొక్క తీర్థప్రసాద వితరణ జరిగి తదనంతరం మహాన్న సమారాధన జరుగుతుంది ఎంతో వైభవంగా. తదనంతరము ఆ రోజు సాయంత్రం విశేష అర్చనలు, స్వామికి వైభవోపేతమైనటువంటి సేవా కైంకర్యాలు, పిల్లలు ఆటలు పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి మన ఆలయంలో. అదేవిధంగా ఇంకా సోమవారం ఎంతో విశేషమైనటువంటి పునఃపూజా కార్యక్రమము, అంటే పైనొచ్చే సోమవారం ఆ రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఏది పునఃపూజ తర్వాత మాత్రమే. ఈ 9 రోజులు చేసిన పూజల్లో ఏదైనా లోపాలు గనక జరిగితే క్షమించమని వేడుకుంటూ, ప్రసాద లోపం కూడా జరిగినా కూడా క్షమించాలని చెప్పి మహానైవేద్యాన్ని అంటే కుంభ నైవేద్యాన్ని స్వామికి సమర్పించి సంతోషపెట్టి వారి గంగమ్మ వడికి చేర్చేటువంటి రోజు ఆ యొక్క వచ్చే సోమవారం. ఈ విధంగా నవరాత్రులన్నీ కూడా వైభవంగా జరుగుతూ ఉమాసుతుడు ఎంతటి మహాత్మ్యం కలిగి ఉన్నాడో ప్రపంచం అంతటికీ తెలుసు. ఏమయ్యాయి అంటే స్వామి ప్రథమారాధ్యుడు. ఆయన పూజ చేయిందే సాక్షాత్తు దేవతలకు కూడా వారి కార్యాలకు ముందుకు వెళ్ళడానికి లేదు. ఈ విషయం ఏ పురాణం చదివినా కూడా వినిపిస్తుంది. ఆయనే విశ్వక్సేనుడు అంటూ ఉంటాం, మహాగణాధిప అంటూ ఉంటాం. ఏదైనా ఏ దేవతకు పూజ చేయాలన్నా ఈ గణపతికి పూజ చేయిందే ఆ కార్యం సఫలీకృతం కాదని జగమెరిగిన సత్యము. కాబట్టి మహాగణాధిపతి ఏమిస్తాడండి అంటే జ్ఞానము, ఆరోగ్యము, సౌభాగ్యము ఇవి మాత్రమే ప్రసాదిస్తాడు. సిద్ధి బుద్ధితో కూడినటువంటి మన వరసిద్ధి వినాయక స్వామి వారు మన ఆలయంలో భక్తులు ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో సేవిస్తూ మన కాలనీకే కాదు, మన పట్టణానికే కాదు, మన రాష్ట్రానికే కాదు, మన దేశానికి కాదు, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ మన యొక్క భక్తులందరూ కూడా స్వామిని పూజిస్తున్నారు. భక్తులందరికీ కూడా ఈ యొక్క వినాయక నవరాత్ర మహోత్సవాలు నిర్విఘ్నంగా జరిగి ఆ స్వామి అనుగ్రహం అందరూ పొందాలని చెప్పి అనేక మంగళాశాసనములతో హరే ఓం శతంజీవ శరదో వర్ధమానయశ్చ నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయు మరుతయేనావర్ధయంతి శతమేనమేన శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. రామచంద్రస్వామి సహా శ్రీరామలింగేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు తథాస్తు.